అల్లు అర్జున్కు బిగ్ షాక్ అంటండి. ట్యాక్స్ బకాయి అక్రమ నిర్మాణంపై నోటీసులు, చర్యలెందుకు తీసుకోవద్దో వివరణ ఇవ్వాలన్న జిహెచ్ఎంసీ. ఏమైంది మళ్ళీ పంచాయతీ ఏమన్నా? అల్లు భాయ్తో ఏది అల్లు భాయ్ వార్త ఏది? బిగ్ షాక్ అని బుడ్డ వార్త రాశారేంది? అల్లు అర్జున్ సేన జూబ్లీహిల్స్ సర్కిల్లో నివాస భవనానికి జిహెచ్ఎంసీ అధికారులు 2 రకాల షోకాస్ నోటీస్ ఇచ్చారు. సర్కిల్ 18 పరిధిలో ఉన్న అల్లు అర్జున్ నివాస భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంగా పరిగణించి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసు జారీ చేయగా, అనుమతుల నిర్మాణం చేపడుతుందన్న ఇప్పటివరకు ఆ భవనానికి చెల్లించాల్సిన 12 లక్షలకు 100% జరిమానా వేశారంటండి. 100%. అంటే మొత్తం మీద మనోడు ఇప్పుడు 24 lakhs కట్టాలి. పెద్ద విషయం కాదనుకోండి, అది మన వాళ్ళకి ఇసిరేస్తారులే కానీ. అయితే ఆ భవనానికి సంబంధించి అల్లు అర్జున్ 2023-24లో 12 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినప్పటికీ 24-25 ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉందంట 12 లక్షలు. ఇక వర్తమాన ఆర్థిక సంవత్సరానికి అక్రమ నిర్మాణానికి విధించిన 100% జరిమానా కలిపి 24 లక్షలు చెల్లించాలంట. అక్రమ నిర్మాణం చేపడుతున్నందున మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో వివరించాలంటూ జిహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చింది. అధికారులు పక్షం రోజులు వివరణ ఇవ్వాలని చెప్పారంట. ఎందుకు పాపం, ఇప్పుడు డబ్బులు పుష్కలంగా ఉంటాయి కదండి మీ దగ్గర, డబ్బులే కానీ కొదవా? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేరా మీరేమన్నా? ఎందుకు కట్టకుండా లేట్ చేశారు? పైగా పెంట్ హౌస్ కట్టడం ఇల్లీగల్ అని తెలియదా మీకు? పర్మిషన్ లేకుండా మీరు దానిపైన పెంట్ హౌస్ కట్టకూడదు తెలియదు. అల్లు అర్జున్ గారు మీరు మాటలు చెప్తారుగా, బాగా మాటలు చెప్పడం ఈజీ కదా, అందుకే మాటలు చెప్పడం తేలిక, ఎవరైనా చెప్తారు మాటలు.